రాకతో దద్దరిల్లిన కొడంగల్ మొత్తానికి రేవంత్ రెడ్డి మంచి దూకుని మీద ఉన్నారు. అంటే రేపు డిసెంబర్కి 2 years కంప్లీట్ చేసుకోబోతోంది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేపు డిసెంబర్ 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. చాలా ప్రెస్టీజియస్గా మొత్తం దీనికి అంతర్జాతీయ ప్రముఖులందరూ కూడా హాజరవుతున్నారు. సో ఈ రోజున కొడంగల్ తనకు ఏదైతే అవకాశం కల్పించిన కొడంగల్ యొక్క నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించారు. 5,000 కోట్లతో కొడంగల్ని అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామని ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మొత్తానికి కొడంగల్ పర్యటన మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కొడంగల్ పర్యటనలో ముఖ్యంగా మహిళలను బేస్ చేసుకునే ఆయన యొక్క సభలో మాట్లాడడం జరిగింది. ఒక పక్కన ఏదైతే స్కూల్స్ విద్యార్థులకు సంబంధించి, మరో పక్కన మహిళలకి ఫ్రీ బస్సు, అలాగే సన్న బియ్యం గురించి మాట్లాడుతూ కూడా విద్యార్థులు బాగా చదువుకోవాలి, మీకు ఆస్తులు నేను ఇవ్వలేను కానీ మీ పిల్లలకి నేను మంచి భవిష్యత్తు ఇవ్వగలను అని చెప్పిన వేలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో అక్షయ పాత్ర ఫౌండేషన్ సంబంధించి దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ అక్షయ పాత్ర యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో టైఅప్ అయ్యి మొత్తానికి ఒక విద్యార్థులకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఈ హాస్టల్స్లో కానీ చదువుకునే వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఫుడ్ అనే విధంగా అక్షయ పాత్ర వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది. పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే చదువు ఒక్కటే ముఖ్యమని కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పడం జరిగింది. మరో పక్కన కొడంగల్కి చాలా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తానని చెప్తూ కూడా అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని, అలాగే రైల్వే లైన్ కూడా ప్రారంభిస్తామని చెప్పిన కూడా మొత్తానికి అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న అంశం నేపథ్యంలో సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి కానీ, పెట్రోల్ బంక్స్ వాళ్ళు యజమానులు చేయడం అనే అంశంపై కూడా మొత్తానికి ఒక మహిళలకి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము అండగా ఉంటాము, మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పాము, ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని కూడా చెప్తూ కూడా మరో పక్కన లగచర్ల అంశంలో కొన్ని విపక్షాలు కొన్ని ఆందోళన చేశాయి అప్పుడు. కానీ ఇప్పుడు లగచర్ల పారిశ్రామిక వార్డును కూడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కూడా మేము ముందుకు తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన ఏదైతే రాబోయే రోజుల్లో డిసెంబర్లో సార్వత్రిక ఎన్నికలు అంటే సర్పంచులకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ అంశం నేపథ్యంలో కూడా మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలా ఆదరించారో అప్పుడు కూడా ఆదరించాలి అన్న వేలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. మనకి ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి కొడంగల్కి రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించారు, ఏంటి 5,000 కోట్లతో ఎడ్యుకేషనల్ హబ్, రాష్ట్రం నలుమూలల నుంచి అందరూ కూడా కొడంగల్లే రావాలి చదువుకోవాలంటే అని, ఏంటి మొత్తానికి కొడంగల్ సంబంధించిన ప్రజలు ఏమంటున్నారు? రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే హామీల వర్షం కురిపించారు. ఇప్పటికే కూడా తన సొంత నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా అంటే వెనకబడిన జిల్లా అయితే గత 70 ఏళ్లలో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన వచ్చాక కూడా మహబూబ్నగర్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతున్నాం, ప్రత్యేకంగా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రత్యేకంగా మహిళల్ని ఉద్దేశించి మాట్లాడడం, అదేవిధంగా 5,000 కోట్లతో కూడా ప్రత్యేక అంతర్జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ హబ్గా మార్చే విధంగా కూడా ముందుకెళ్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు ఏదైతే నోయిడా ఢిల్లీ పక్కన నోయిడా ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇటు మహబూబ్నగర్ అంటే కొడంగల్ను కూడా నోయిడా తెలంగాణ నోయిడా కూడా తీర్చిదిద్దామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే పరిశ్రమలకు పెద్దపీట వేసే విధంగా కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు లగచర్ల గతంలో కూడా లగచర్లకు సంబంధించిన పారిశ్రామిక వాడ తీసుకొచ్చే నేపథ్యంలో జరిగినటువంటి ఇష్యూలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ లగచర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా పారిశ్రామిక వాడలను తీర్చిదిద్దే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో కూడా ఏదైతే ఇటు పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూడా 312 పాఠశాలల్లో
28,000 మంది విద్యార్థులకు ఈ లబ్ధి చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ విధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరిశ్రమలే మా పాలసీ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పటికీ పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఏదైతే విద్యను అందించడానికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో విద్యకు ఖచ్చితంగా అంటే పేద విద్యార్థులకు అదేవిధంగా కార్పొరేట్ విద్యను అందించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆ విధంగానే కూడా ప్రభుత్వ స్కూల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కూడా ఆయన ప్రత్యేక కృషి చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున తీసుకోవడంతో పాటు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో కూడా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు కూడా డిసెంబర్ 8-9 తేదీల్లో కూడా ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కూడా ఏదైతే పరిశీలించిన పరిస్థితి అంటే ఇక్కడ 2047 విజన్తో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రధాన ఉద్దేశం మొత్తం తెలంగాణని ప్రపంచ పటంలో నిలిపేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా గ్లోబల్ సమ్మిట్ని ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే 20 నెలల్లో అంటే 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు వివరించారు. ప్రత్యేకంగా మహిళలకు ఏ విధంగా అంటే ముందుకు మహిళల్ని అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, దీంతోపాటు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు వారికి చీరలు, దీంతోపాటు ఏదైతే అదాని అంబానీలతో పోటీపడే విధంగా కూడా మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా మొత్తం ఇప్పటికే ఇరిగేషన్కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా 2-3 ఏళ్లలో పూర్తి చేసి కృష్ణా జలాలను కొడంగల్ నియోజకవర్గాన్ని తడుపుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు రోడ్లు అన్నీ పూర్తి చేయడంతో పాటు ఏదైతే ఆదర్శంగా కూడా తీర్చిదిద్దేందుకు కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు. ఇటు 5,000 కోట్లతో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఎడ్యుకేషన్ హబ్తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. రాజు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే తిరుమల ఆలయ